తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక ఆ పార్టీ హైకమాండ్కు తలనొప్పిగా మారింది. రోజుకో నేత పేరు రేసులోకి వస్తుంది. దీనిపై అటు హైకమాండ్ తేల్చక ఇటు లీడర్ల హడావిడితో క్యాడర్లో గందరగోళం నెలకొంది. అసలెందుకు అధ్యక్షుడి ఎంపిక ఎందుకింత సంక్లిష్టంగా మారింది? ఇంతకీ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎప్పుడు రానున్నారు? జస్ట్ వాచ్ ది స్టోరీ. బీజేపీ స్టేట్ చీఫ్ పోస్టుపై హైడ్రామా కంటిన్యూ అవుతుంది. ఇవాళ రేపు అంటూ అధ్యక్ష పదవి భర్తీ వాయిదా వస్తుంది. తాజాగా రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల అధికారి కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఏ రోజైనా హైదరాబాద్ కు రావచ్చంటున్నారు కమలం నేతలు. ఆమె వస్తే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో క్లియరెన్స్ వస్తుందని అంటున్నారు. శోభా కరంద్లాజే ఇక్కడ మీటింగ్ పెట్టి రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్స్ తీసుకుంటారని చెబుతున్నారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో చాలా మందే ఉన్నారు. పాత కొత్త ఇలా రకరకాల ఈక్వేషన్స్ తో ఎవరికి వారు తమకే అధ్యక్ష పదవి వస్తుందని చెప్పుకుంటున్నారు. పెద్దల ఆశీర్వాదం తమకే ఉంటుందని అంటున్నారు. ఇదంతా చూస్తున్న క్యాడర్ లో గందరగోళం నెలకొంది. ఇప్పటి వరకు 13 రాష్ట్రాల సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యాయి. వాటికి రాష్ట్ర అధ్యక్షులను ప్రకటించింది బీజేపీ హైకమాండ్. మిగిలిన 19 రాష్ట్రాలకు రాష్ట్రాల అధ్యక్షులను ప్రకటించిన తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేసే ప్రక్రియను మొదలు పెడతారు. ఈ వారంలోపు మిగిలిన రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ప్రకటన ఉంటుందంటున్నారు కమలం లీడర్స్. ఏప్రిల్ 4 వరకు పార్లమెంటు సమావేశాలు ఉండడంతో సెషన్ పూర్తయిన వెంటనే రాష్ట్రాల అధ్యక్షుల ప్రకటన ఉండొచ్చని అంటున్నారు నేతలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఎంపీలు అరవింద్, డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అధ్యక్ష పోస్టుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్ష పదవి రేసులో నేనున్నారు. ప్రెసిడెంట్ పదవి వస్తుందని సోషల్ మీడియాలో ఎలాంటి ప్రచారాలు చేసుకోనని చెప్పారు. అయితే జాతీయ పార్టీ ఏది నిర్ణయిస్తే దానికి అనుగుణంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని సంజయ్ చెప్పడంపై చర్చ జరుగుతుంది. దీంతో ఆయనకే మళ్లీ అధ్యక్ష పదవి ఇస్తారని పార్టీలో టాక్ వినిపిస్తుంది. అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ఉంటుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మా ఆల్ ఇండియా పార్టీ నేతృత్వంలో చర్చ జరుగుతూ ఉంది. త్వరలోనే రాష్ట్ర అధ్యక్షుడు కొత్త అధ్యక్షుడు వస్తాడు. వారు కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత వారి నేతృత్వంలో అందరం అంకితభావంతో ఐక్యమత్యంతో కష్టపడి పనిచేసి తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడమే ఏకైక ఎజెండా మా ముందుంది. గ్రూప్లకు అవకాశం లేకుండా అందరినీ కలుపుకొని పోయే లీడర్కి అధ్యక్ష పగ్గాలు ఇవ్వాలంటుంది క్యాడర్. అయితే రేసులో పేరు లేని నేతలకు పదవి దక్కే అవకాశం ఉందంటున్నారు కమలం లీడర్లు.